అందరికీ నమస్కారము. నేను మీ డాక్టర్ దేవికా భట్నాగర్. ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను మీకోసమే. జాకబ్సన్ రిలాక్సేషన్ థెరపీ. మీకు యోగ నిద్ర చాలా నేర్పించాను. దీంతో పాటుగా ఈ జాకబ్సన్ రిలాక్సేషన్ టెక్నిక్ ఒకటి నేర్చుకోండి. ఇది చాలా బాగుంటుంది. మంచి రిజల్ట్స్ ఉంటాయి మీకు. దీనివల్ల మనకి టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ దూరం అవుతాయి. ప్లస్ హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా రికమెండెడ్ థెరపీ ఇది. అండ్ మంచి నిద్ర రావాలంటే కూడా మనము దీన్ని పాటించవచ్చు. ఇప్పుడు జాకబ్సన్ రిలాక్సేషన్ టెక్నిక్ వెళ్ళిపోదాము. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు డబ్బుతోటి, కానీ మనశ్శాంతిని కొనలేము. మనశ్శాంతి ఎలా దొరుకుతుంది? రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసే యోగా, మెడిటేషన్, రిలాక్సేషన్ టెక్నిక్ దీని ద్వారానే దొరుకుతుంది. సో ఈరోజు మనము ఒక మంచి రిలాక్సేషన్ టెక్నిక్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ఏం చేస్తారంటే, మీరు ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉన్న ప్లేస్ తీసుకొని అక్కడ చక్కగా హాయిగా పడుకోండి. శరీరం వదులుగా పెట్టి పడుకోండి. వీడియోని పాజ్ చేసి మంచి పొజిషన్ తీసుకొని పడుకోండి. తల కింద దిండు ఉండకుండా చూసుకోండి. రిలాక్స్ ఉంచండి బాడీ. చేతులు బాడీకి కొంచెం దూరంగా, కాళ్ళు కొంచెం వెడల్పుగా ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా అక్కడే ఆగండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదలండి. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ఇంపార్టెంట్. కొద్దిసేపు ఆగి తర్వాత శ్వాసని మళ్ళీ నెమ్మదిగానే వదలాలి. మళ్ళీ ఇంకొక 2 సార్లు చేద్దామా? శ్వాస తీసుకోండి నెమ్మదిగా. ఇప్పుడు నెమ్మదిగా వదలండి. ముక్కుతోనే శ్వాస తీసుకుంటున్నాం, ముక్కుతోనే వదులుతున్నాము. మరొకసారి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఆపండి అక్కడే ఆ శ్వాసని. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను వదలండి. మీరు ఎప్పుడైతే శ్వాసను తీసుకుంటారో పొట్ట కొంచెం పైకి వస్తుంది. మీ యొక్క లంగ్స్లో మొత్తం బాగా గాలి నిండి ఉంటుంది. అదే శ్వాసను వదిలినప్పుడు ఎటువంటి టెన్షన్స్ అయినా, బాధలు అన్నీ బయటకు వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోండి. ఈ ప్రాసెస్ మొత్తంలో, ఈ రిలాక్సేషన్ ప్రాసెస్ మొత్తంలో నార్మల్గా శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. శ్వాస మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం. నార్మల్ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. మీకు ఎటువంటి ఆలోచనలు రావట్లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు డీప్ రిలాక్సేషన్ స్టేట్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు ఏం చేస్తారంటే, మన నుదుటి మీద ఉన్న మజిల్స్ని గట్టిగా ఇట్లా పట్టి ఉంచండి. నుదుటి మీద ఉన్న మజిల్స్ అండ్ ఐబ్రోస్ కూడా ఎంత టైట్గా వీలేదు అంత టైట్గా గట్టిగా పట్టి ఉంచండి. గట్టిగా. ఇప్పుడు రిలాక్స్ చేయండి, వదిలేయండి. రిలాక్స్. మన బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ని తీసుకొని గట్టిగా పట్టి వాటిని మళ్ళా రిలాక్స్ చేస్తాం. ఇదే ఈ టెక్నిక్. ఇప్పుడు ఐబ్రోస్ అండ్ ఫోర్ హెడ్ అయింది కదా, నుదురు అయింది కదా. నెక్స్ట్ తర్వాత నోరు మూసుకునే ఇప్పుడు మంచిగా స్మైల్ ఇవ్వండి. చక్కటి చిరునవ్వు చిందించండి. ఆ చిరునవ్వు చిందిస్తూ అలాగే ఉండండి.
నౌ రిలాక్స్. ఇప్పుడు మీ కళ్ళని గట్టిగా మూసుకోండి. కళ్ళని గట్టిగా మూసుకొని అలాగే ఉంచండి. కొంతసేపు గట్టిగా మూసారు. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు నెమ్మదిగా మీ యొక్క తలని వెనక్కి ఇట్లా గట్టిగా లాగండి. వెనక్కి లాగి అలాగే ఉంచండి కొంతసేపు. నో రిలాక్స్. ఈ ప్రాసెస్లో ఎటువంటి టెన్షన్స్ అన్నా ఏది ఉన్నా కానీ అన్నీ వెళ్ళిపోతాయి. మంచి రిలాక్సింగ్ మూడ్లోకి వెళ్తుంది మీ బాడీ అండ్ మైండ్. ఒకసారి నెమ్మదిగా గాలి పీల్చండి. అలాగే ఆపి పట్టుకోండి గాలిని. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదలండి. ఇప్పుడు పిడికిలు బిగించండి. చేతి యొక్క పిడికిలు గట్టిగా బిగించండి. ఇప్పుడు రిలాక్స్ చేయండి. ఇప్పుడు చేతుల్ని కొంచెం పైకి లేపండి. అంటే బైసెప్స్ చూపిస్తాం కదా, అట్లా 2 చేతుల్ని ఒకసారి ఇట్లా వంచి మీ సైడ్ తీసుకోండి. గట్టిగా పట్టుకోండి. బైసెప్స్ని చూపిస్తున్నట్టు గట్టిగా ఇలా పట్టండి. అలాగే ఉండండి కొంతసేపు. రిలాక్స్. ఇప్పుడు మీ యొక్క భుజాల మీదకి వద్దాము. ఈ 2 భుజాలను ఏం చేస్తారంటే పైకి అప్లిఫ్ట్ చేస్తూ చెవులను తాకినట్టుగా అలా పైకి అలా ఉంచండి. చెవులను తాకుతున్నట్టుగా పైకి లేపండి. షోల్డర్స్ గట్టిగా లేపండి. చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి షోల్డర్స్. టైట్ చేస్తున్నారు షోల్డర్స్ని చెవుల దాకా వచ్చేదాకా. అలాగే ఉంచండి కాసేపు. రిలాక్స్. ఇప్పుడు మీ ఛాతీ భాగం, చెస్ట్ మొత్తం టైట్గా ఉంచండి. చాలా టైట్గా. రిలాక్స్. ఇప్పుడు పొట్ట యొక్క మజిల్స్ని పొట్టని లోపలికి లాక్కుంటూ గట్టిగా ఆ కండరాలన్నీ బిగించండి. పొట్టను లోపలికి లాగి గట్టి కండరాలను బిగించారు మీరు. అలాగే ఉండండి కాసేపు. రిలాక్స్. ఇప్పుడు మీ యొక్క థైస్ అంటే తొడలు, ఈ భాగానికి వచ్చేసరికి 2 మోకాళ్ళు, ఆ 2 మోకాళ్ళని దగ్గరికి ఉంచి గట్టిగా టైట్ చేయండి మీ థైస్ని. వీలైతే 2 మోకాళ్ళ మధ్యలో ఒక పిల్లో కూడా ఉంచుకోవచ్చు, మెత్త ఉంచుకొని ఆ మెత్తని బాగా 2 మోకాళ్ళతోటి గట్టిగా ప్రెస్ చేయండి. అప్పుడు థైస్, నీసు అన్నీ గట్టిగా ప్రెస్ అవుతాయి. గట్టిగా చేస్తున్నారు కదా. ఇప్పుడు రిలాక్స్ ఉంచండి. రిలాక్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క టోస్ని, అరికాలి వేళ్ళు ఉంటాయి కదా, అన్ని వేళ్ళు 10 వేళ్ళని మీ వైపుకు లాక్కోండి. గట్టిగా లాగండి. రిలాక్స్. ఇప్పుడు మీ అరికాలి వేళ్ళని ఇట్లా గట్టిగా బిగించండి. ఒకదాన్ని ఒకటి గట్టిగా ఇలా అనుస్తుంటాం కదా, గట్టిగా బిగించి అలాగే ఉంచండి కాసేపు. రిలాక్స్. ఇప్పుడు ఇలా ఊహించుకోండి, మీ ఒక్క బాడీ మొత్తం
మొత్తం పైనుంచి తల నుంచి క్రింది కాళ్ళు వేళ్ళ వరకు బాగా రిలాక్స్ అవుతుంది. అన్ని కండరాలు పైనుంచి కింద వరకు ప్రతి ఒక్క భాగాన్ని మనం నెమ్మదిగా బాగా రిలాక్స్ చేసుకుంటూ వచ్చాము కదా. చక్కగా రిలాక్స్ అయింది. ఇప్పుడు డీప్గా నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకోండి. శ్వాసను అక్కడే ఆపండి. నెమ్మదిగా శ్వాసను వదలండి. ఇలా ఇంకొక 2 సార్లు చేయండి. డీప్ బ్రీత్ తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను లోపలికి, శ్వాస ఆపండి అక్కడే. నెమ్మదిగా శ్వాసను వదలండి. మరొకసారి లోపలికి డీప్గా శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను తీసుకోండి. శ్వాసను అక్కడే ఆపండి. శ్వాసని ఇప్పుడు వదలండి నెమ్మదిగా. చాలా రిలాక్సింగ్గా ఉంది కదా. ఇప్పుడు ఫైనల్గా మనం ఒకసారి డీప్గా శ్వాసను తీసుకొని, శ్వాస తీసుకున్న వెంటనే ఓం అని నాతో పాటుగా అనాలి. అర్థమైంది కదా. ఇది 3 సార్లు ప్రాక్టీస్ చేద్దాము. శ్వాస తీసుకోండి ఇప్పుడు నెమ్మదిగా. మళ్ళీ శ్వాస తీసుకోండి. మరొక్కసారి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు 2 అరచేతుల్ని ఒకదానితో ఒకటి బాగా రాపిడి చేయండి. చేసి మంచి వేడి వస్తుంది. ఆ వేడిని ముఖం మీద మొత్తము స్ప్రెడ్ చేయండి. కళ్ళు, నుదురు, చెంపలు, ముక్కు మొత్తం, ఫేస్ మొత్తం రబ్ చేసి ఆ హీట్ని, ఆ వేడిని ముఖానికి పెట్టండి. మరొకసారి 2 చేతులను బాగా రాపిడి చేయండి. వేడి వచ్చిందా, వేడిని మళ్ళీ ఫేస్ మీద మొత్తం అప్లై చేయండి. ఇంకొకసారి 2 చేతులు రాపిడి చేస్తున్నారు మీరు. వేడిని ఫేస్ మీద మొత్తం అప్లై చేయండి. చక్కగా రిలాక్స్ అయ్యారు కదా. ఈ రిలాక్సేషన్ పొద్దున లేదా రాత్రి పడుకునే ముందు చేయండి. ఎటువంటి టెన్షన్స్ ఉన్నా పక్కాగా దూరం అయిపోతాయి. నమ్మి చేయండి. తప్పకుండా ఇది ప్రాక్టీస్ చేస్తూ ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. ఇంకో మంచి టాపిక్తో కలుస్తాను. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. ఇట్లు మీ డాక్టర్ దేవికా భట్నాగర్.